స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా బంగారుపాలెం చిత్తూరు నగరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగ సభ విజయవంతమైంది. సభకు ఊహించని స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సభలో పాల్గొన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో జోష్ నెలకొంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు. విజయ డైరీ పునరుద్ధరిస్తామని, అమూల్కు కట్టబెట్టి కమిషన్లు తీసుకున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, వైసీపీ వచ్చినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. యువత భవిష్యత్తును వైసీపీ నాశనం చేస్తోందన్నారు. జిల్లాలో టీడీపీ హయాంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ హయాంలో శిలాఫలకాలకే పరిమితమయ్యాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. సంక్షేమం పేరున రాష్ట్రాన్ని నిలువెత్తున దోచుకున్న ఘనత వారిదేనన్నారు. అలాగే చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్, ఎంపీ అభ్యర్థి ప్రసాద్, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్లను గెలిపించాలని అభ్యర్థించారు. అధికారంలోకి రాగానే వాళ్ళ సంరక్షణ పక్కకు నెట్టి వాళ్ళ చిత్రహింసపాలు చేసిన సంఘటనలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆనాడు మరి ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని మానసిక క్షోభ పెట్టి అతని బలన్మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ ఆయన మీద లేనిపోని కేసులేసి మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఈ యొక్క ఎవరైతే అతని పరిపాలనా విధానాన్ని వ్యతిరేకిస్తారో పేద దళితులకు శిరోమండలం చేయించాడు. అలాగే ఈ యొక్క ఏదైతే రాజధాని మీద ఉద్యమించిన నాయకుల మీద ఈ ఎస్టీ కేసులు పెట్టాడు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అందరికీ తరతమ భేదం లేకుండా అందరూ కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆనాడు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఈ పేద దళితులు ఉన్నారో వాళ్ళకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, వాళ్ళకి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించింది మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.